హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ గ్రీన్ ఆమ్లెట్. రెగ్యులర్గా చేసే ఆమ్లెట్ కంటే ఓసారి డాబా స్టైల్ గ్రీన్ ఆమ్లెట్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఓ గిన్నెలో 4 నుంచి 5 గుడ్లను పలగొట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల పాలు తీసుకోండి. మీరు పాలకు బదులుగా నీళ్లు కూడా యూస్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి మిక్సర్తో నురుగు వచ్చేంత వరకు బాగా గిలకొట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఆమ్లెట్ ఎంతో మృదువుగా దూదిలా వస్తుంది. ఇప్పుడు గుడ్డు మిశ్రమంలో 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 కప్పు పాలకూర, పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలపండి. మిశ్రమం చూడటానికి పచ్చగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేయండి. అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ప్యాన్ అంతా పరచండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని ప్యాన్లో నెమ్మదిగా పోసి గుండ్రంగా సమానంగా పరచడానికి ప్యాన్ను కొద్దిగా తిప్పండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించండి. ఆమ్లెట్ అంచులు బంగారు గోధుమ రంగులోకి మారి పై భాగం కొద్దిగా గట్టిపడిన తర్వాత ఒక గరిట సహాయంతో జాగ్రత్తగా 2 వైపులా తిప్పుకోండి. మరో నిమిషం పాటు ఉడికించి 2 వైపులా చక్కగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, నోరూరించే పోషకాలతో నిండిన గ్రీన్ ఆమ్లెట్ రెడీ. చపాతీలోకి ఈ డాబా స్టైల్ గ్రీన్ ఆమ్లెట్ ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండా తినొచ్చు. ఈ సింపుల్ గ్రీన్ ఆమ్లెట్ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.